సమయం అర్ధరాత్రి దాటింది. ఆకాశం నుండి కుండపోతగా వర్షం కురుస్తోంది. రోడ్లంతా పూర్తిగా నిర్మానుష్యంగా ఉన్నాయి. వీధి దీపాలు వర్షపు తెరల మధ్య మెనుకుమంటున్నాయి. రోడ్డుకు ఇరువైపులా నీళ్లు చిన్న చిన్న సలయేలులా ప్రవహిస్తున్నాయి. చెట్లు వాటి ఆకుల మీద పడే ప్రతి వర్షపు చినుకుల శబ్దం తప్ప ఆ రాత్రిలో మరే శబ్దమూ లేదు. పశ్చిమ బెంగాల్లోని ఒక చిన్న పట్టణం నుండి వచ్చినటువంటి సౌరవ్ చటర్జీ అనే యువకుడు ఇక ఆ రాత్రి కూడా తన నైట్ షిఫ్ట్ డ్యూటీలో ఉన్నాడు. 3 సంవత్సరాలుగా అతను అదే ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. తన శరీరం అలసిపోయింది. కళ్ళు కొంచెం మంటలు పడుతున్నాయి. కానీ ఇంటికి వెళ్ళే ముందు ఇంకొక ఆర్డర్ డెలివరీ చేయాలి అనుకున్నాడు. డబ్బులు అవసరం ఎక్కువగా ఉంది. అందుకే అంతలా కష్టపడుతున్నాడు. తప్పదు. అతను వెంటనే తన పాత స్కూటర్ మీద చెట్లతో నిండినటువంటి ఆ మార్గంలోకి వెళ్ళి ఒక నిర్మానుష్యమైన రోడ్డు మీద ప్రయాణిస్తున్నాడు. వెనుక సీటు మీద కట్టినటువంటి డెలివరీ బాక్స్ భారీ వర్షం మరియు బాగా గతుకులు నిండినటువంటి రోడ్డు కారణంగా కొంచెం వదులుగా అయిపోయింది. ప్రతిసారి కూడా స్కూటర్ గుంతలో పడినప్పుడు ఆ బాక్స్ అనేది అటు ఇటు కూడా ఊగుతూ ఉంది. బాగా కదిలిపోతుంది. చివరికి సౌరవ్ ఓ పెద్ద మర్రి చెట్టు కింద తన స్కూటర్ని ఆపాడు. వెంటనే అతను దిగి డెలివరీ బాక్స్ని చూశాడు. దానికున్న బెల్ట్ అనేది పూర్తిగా వదులైపోయింది. బాక్స్ ఎలా ఉంది అంటే ఎప్పుడైనా క్రింద పడిపోయేలా ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? టైట్గా లేకపోతే ఎక్కడైనా పడిపోతుంది. ఒకవేళ పడిపోయింది అంటే ఆర్డర్ మొత్తం కూడా వేస్ట్ అవుతుంది. ఇక వెంటనే తన యొక్క బ్యాగ్ని తెరిచి ఏదైనా తాడు కానీ లేదా బెల్ట్ కానీ దొరుకుతుందేమో అని చూశాడు. కానీ ఎంత వెతికినా సరే అక్కడ తనకు ఏమీ లేదు. అతను నిర్మానుష్యమైనటువంటి ఆ రోడ్డు వైపుగా చూశాడు. ఇక అక్కడ చూస్తే ఒక్క మనిషి కూడా లేరు. ఎవ్వరూ లేరు. ఏ వాహనం కూడా రావటం లేదు. కేవలం వర్షం యొక్క శబ్దం, చెట్ల ఆకులు యొక్క గలగలలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఇక హఠాత్తుగా తన యొక్క దృష్టిని ఏదో ఆకర్షించినట్టుగా అయింది. అలా గమనిస్తే ఆ మర్రి చెట్టు కొమ్మ నుండి ఒక పాత గుడ్డ సంచి అది కొమ్మ నుండి క్రిందకు వేలాడుతుంది. ఆ సంచి కొంచెం పొడుగ్గా ఉంది. చాలా మురిగ్గా, రంగు కూడా వెలిసిపోయినట్టుగా ఉంది. చాలా కాలంగా అక్కడే వేలాడుతున్నట్టుగా కనిపించింది. గాలి బాగా వీస్తుంటే ఆ గాలికి అటు ఇటు ఊగుతున్నట్టుగా ఉంది. ఇక సౌరవ్ దాన్ని తదేకంగా చూస్తుంటే ఏదో ఒక వింతైన భయం అతని గుండెల్లో మొదలైంది. కానీ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎవరైనా ఉన్నారా అని గట్టిగా అరిచాడు. ఏ సమాధానం కూడా లేదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో తాను తప్ప ఇంకెవ్వరూ ఉండే అవకాశం కూడా లేదు. అలాంటి ప్రాంతం అదే. ఇక చెట్టు వెనుక ఆ రోడ్డుకి ఇరువైపులా మొత్తం కూడా చూశాడు. కానీ అక్కడ కూడా ఎవ్వరూ కనిపించలేదు. ఇక ఒకవేళ ఆ సంచి దగ్గరికి వెళ్తే దానిలో ఏమైనా ఉంటుందేమో అనుకుని సౌరవ్ క్రమక్రమంగా దానివైపు నడిచాడు. తనకు తెలీదు, తన ప్రమేయం లేకుండానే తాను దాని దగ్గరకు వెళ్తున్నాడు. చెయ్యి పైకి చాచి కొమ్మ నుండి ఆ పాత సంచిని క్రిందకు లాగాడు. అంతే. అతని వేళ్ళు సంచిని తాకిన మరుక్షణం అతని శరీరం అంతా కూడా ఓ రకంగా అయిపోయింది. వెన్నెముక నుండి తన తల వరకు కూడా ఏదో జివ్వమని లాగినట్టయింది. ఒక్క క్షణం పాటు ఆగాడు. కానీ దాన్ని కూడా లెక్క చేయలేదు. గాబరాగా ఉన్నాడు. వెంటనే సంచిని తెరిచాడు. అలా చూస్తే లోపల ఏమీ లేదు. మొత్తం ఖాళీగానే ఉంది. ఒక్కసారిగా సౌరవ్ తన ముఖాన్ని చిట్లించాడు. ఛా, అనవసరంగా టైం వేస్ట్. ఏదో ఉంది అనుకుంటూ ఎక్కడి వరకు వచ్చేశాను. ఇక వెంటనే తన చేతిలోని సంచిని పక్కనెక్కడైనా పడేయాలి అనుకున్నాడు. ఇక అంతలోనే అతను వెనుక ఏదో ఉన్నట్టుగా అనిపించింది. ఎలాంటి ఫీలింగ్ అంటే అతని వెనుక ఎవరో నిల్చున్నట్టుగా అనిపించింది. అతని వీపు వెనుక ఎవరిదో ఉనికి చాలా స్పష్టంగా తెలుస్తోంది. భారీగా ఎవరో నిల్చున్నట్టు. అంటే ఎవరో పెద్దగా నిల్చుంటే ఎలా ఉంటుంది, అలాంటి ఒక భావన. ఇక సౌరవ్ చూడాలా వద్దా అన్నట్టుగా నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. అంతే.
అలా చూసేసరికి కొన్ని అడుగుల దూరంలో ఒక మనిషి నిలబడి ఉన్నాడు. కానీ ఆ మనిషి యొక్క ముఖం భయంకరంగా ఉంది. చర్మం అసాధారణంగా పాలిపోయినట్టు ఉంది. కళ్ళు పూర్తిగా ఓ రకంగా ఉన్నాయి. ప్రాణం లేని మనిషిలా కనిపిస్తున్నాడు. అతని శరీరం మామూలుగా కాదు, చాలా భారీగా, ఏదో బాగా ఉబ్బిపోయినట్టుగా బరువు మనిషిలా కనిపించాడు. వర్షపు నీరు అతని ముఖం మీద నుండి క్రింద కారుతుంది. కానీ అక్కడి నుండి అతను మాత్రం కదలటం లేదు. కేవలం సౌరవ్ని మాత్రమే తదేకంగా చూస్తున్నాడు. ఇక అప్పటికే సౌరవ్ చలనం లేకుండా నిలబడిపోయాడు. కొన్ని క్షణాల పాటు ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకున్నారు. అస్సలు కదలలేదు. అంతలోనే ఆ మనిషి యొక్క ముఖం భయంకరంగా వికృతమైంది. దాన్ని చూడగానే సౌరవ్ గట్టిగా అరిచాడు. అంతే, అతని తలలో ఓ భయంకరమైనటువంటి నొప్పి పేలింది. చూపు మసకబారింది. శరీరం అంతా కూడా వణకడం మొదలైంది. వెంటనే తన తలను చేతుల్లో పెట్టుకుని అక్కడికక్కడే మోకాళ్ళపైన కూలిపోయాడు. తరువాత అంతా కూడా చీకటిగా మారిపోయింది. ఏమైందో కూడా తెలీదు. కొన్ని క్షణాల తరువాత సౌరవ్ అకస్మాత్తుగా కళ్ళు తెరిచాడు. అతను తన స్కూటర్ మీద కూర్చున్నాడు. అయోమయంగా చుట్టూ చూశాడు. ఇప్పుడు చూస్తే ఆ పాత సంచి అతని చేతిలో లేనట్టుగా ఉంది. తాను మళ్ళీ స్కూటర్ దగ్గరికి ఎలా వచ్చాడో కూడా గుర్తులేదు. ఏదో మాయ జరిగినట్టుగా, ఏదో అద్భుతం జరిగినట్టుగా అంతా కూడా ఒక భ్రమలా అనిపించింది. ఇక తలను కూడా తాకి చూసుకున్నాడు. అంతవరకు ఉన్నటువంటి ఆ నొప్పి కూడా పోయినట్టుగా అయింది. ఇక అంతలోనే ఫోన్లో ఇంకా కస్టమర్ అడ్రస్ అయితే కనిపిస్తుంది. వేగంగా వెళ్ళాలి అన్నట్టుగా ఇండికేట్ అవుతుంది. ఇక సౌరవ్ వెంటనే బండిని స్టార్ట్ చేసి మళ్ళీ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఆ వింత మనిషి గురించి అతనికి ఏమీ గుర్తులేదు. మర్రి చెట్టు కింద ఏం జరిగిందో కూడా అర్థం కావటం లేదు. ఇక అక్కడి నుండి నేరుగా కస్టమర్ ఇంటి వైపుగా వెళ్ళిపోయాడు. తనలో ఏదో మార్పు జరిగిందన్న విషయం కూడా తనకు తెలియటం లేదు. కొద్ది నిమిషాల తరువాత అతను కస్టమర్ అడ్రస్కి అయితే చేరుకోవటం జరిగింది. అభిజిత్ సేన్ అనే వ్యక్తి తలుపు తీశాడు. బయటకు వచ్చాడు. పిజ్జానా? సౌరవ్ బాక్స్ అందించాడు. అవును సార్. అభిజిత్ వెంటనే ఆ పిజ్జాను తీసుకుని వెంటనే పేమెంట్ కూడా ఆన్లైన్లో పే చేశాడు. థ్యాంక్ యూ సో మచ్, ఇంత వర్షంలో వచ్చినందుకు. ఇట్స్ ఓకే సార్ అని చెప్పి తలూపి వెనక్కి తిరిగాడు. అతను ఇక ఆ ఇంటి నుండి తన స్కూటర్ వైపుగా నడుస్తూ ఉండగానే ఇంతలో ఇంట్లో ఉన్నటువంటి అభిజిత్ సేన్ భార్య మధుమితా సేన్ బయటకు వచ్చింది. ఇక సౌరవ్ తన రాకను ముందే గమనించినట్టుగా ఒక్క క్షణం పాటు వెనక్కి తిరిగాడు. ఆ క్షణం తనలో ఏదో మారిపోయింది. అతని ముఖం పూర్తిగా ఓ రకంగా అయిపోయింది. ఎలా అంటే ఏదో వ్యక్తి తనలోకి వచ్చేసినట్టు, ఎవరో తనని బాగా ప్రలోభ పెడుతున్నట్టు, ఎవరి ప్రమేయమో ఉన్నట్టుగా మారిపోయింది. ఇక మధుమిత అతన్ని చూసింది. ఏమైంది? ఆర్ యు ఓకే? ఇక సౌరవ్ నెమ్మదిగా తన వైపుగా నడిచాడు. తనకెందుకో తేడాగా అనిపించి అడుగు వెనక్కి వేసింది. ఏం చేస్తున్నావు? అకస్మాత్తుగా సౌరవ్ మరింత వేగంగా ముందుకొచ్చేసి ఒక్కసారిగా తన చేతిని పైకెత్తి విపరీతమైనటువంటి ప్రెజర్తో తన చెంపపైన లాగిపెట్టి కుట్టాడు. అంతే, మధుమిత గట్టిగా అరిచింది. అక్కడికక్కడే పడిపోయింది. ఇక ఇంటి లోపలికి వెళ్ళబోతున్నటువంటి అభిజిత్ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు. ఏం చేస్తున్నావురా నువ్వు? సౌరవ్ ఏ సమాధానం చెప్పలేదు. అతని ముఖం ఇంకా అలానే ఉంది. ఇక అక్కడి నుండి పరిగెత్తుకుంటూ స్కూటర్ దగ్గరకు వచ్చేశాడు. ఇక వెంటనే బండెక్కి అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోయాడు. ఇక అక్కడ ఉన్నటువంటి కస్టమర్ అభిజిత్కి ఏమీ అర్థం కాలేదు. అతనికంతా కూడా ఒక షాక్లా అనిపించింది. ఇక అప్పటికే తన భార్య అయితే విపరీతంగా దెబ్బతిని ఉండటంతో అక్కడే నేల మీద పడిపోయి ఏడుస్తుంది. వారిద్దరికీ అసలు అక్కడ ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. ఎలా అంటే అదంతా కూడా ఒక షాక్లా అయిపోయింది. అసలు రావటం ఏంటి, కొట్టడం ఏంటి, దేని కొట్టాడో కూడా తెలుసుకునే అవకాశం లేకపోయింది. డ్యూటీ పూర్తయింది. తర్వాత తానైతే తన రూమ్కి వెళ్ళిపోయాడు. ఇక మరుసటి రోజు సౌరవ్ యథావిధిగా హోటల్కు వచ్చాడు. ఏమీ జరగనట్టుగా ప్రవర్తించాడు. మధుమి తాను కొట్టినటువంటి సంగతి కూడా తనకు తెలీదు. ఆ వింత మనిషి గురించి గుర్తులేదు. ఆ పాత సంచి,
అలాగే చెట్టు గురించి కూడా ఏమీ గుర్తులేదు. తనకు తెలిసినంత వరకు కూడా డెలివరీ బాక్స్ వదిలైపోవటం, దానివల్ల చెట్టు కింద ఆగటం, అది మాత్రమే గుర్తుంది. ఇక ఆ ఉదయం అభిజిత్ మధుమితాను తీసుకుని నేరుగా అక్కడి నుండి రెస్టారెంట్కి వచ్చాడు. అతని కళ్ళల్లో కోపం అలాగే ఆవేశం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్న రాత్రి మా ఇంటికి వచ్చిన డెలివరీ బాయ్ నువ్వేనా అని కొంచెం గట్టిగా అడిగాడు. ఇక సౌరవ్ మాత్రం అయోమయంగా చూస్తూ, అవును సార్, ఏమైంది? మీ డెలివరీ ఎప్పుడు ఇచ్చేస్తాను కదా అనగా, నువ్వు నా భార్య అనుకుంటావురా రాస్కెల్ అలా అనగానే సౌరవ్ షాక్ అయ్యాడు. ఏంటి సార్, ఏమైంది? అమాయకుడిలా నటించుకో, నా ఇంటికి వచ్చి మరి నా భార్యను కొడతావా నువ్వు? ఎంత ధైర్యం నీకు అని కాలర్ పట్టుకుని లాగాడు. ఇక సౌరవ్ మాత్రం అడ్డంగా తలుపుతూ, సార్, నాకు అలాంటిదేమీ గుర్తులేదు సార్, నేనెప్పుడు కూడా అలా చేయను, అసలు నేను అలాంటి వాడినే కాదు, నేను మీకు డెలివరీ ఇచ్చేశాను కదా అంటుంటే ఇక అప్పటికే అభిజిత్ ఇంకా కోపంగా మారిపోయాడు. నేను అబద్ధం చెప్తున్నానా? నేను అబద్ధం చెప్తున్నానంటున్నావా నువ్వు? అతను వెంటనే సౌరవ్ని క్రింద పడేసి మరీ కొట్టాడు. ఇంకొకసారి అక్కడికి వచ్చావంటే చంపేస్తాను అలా చెప్పి వెంటనే మధుమితాన్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక సౌరవ్కి అలాగే రెస్టారెంట్ వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. సౌరవ్ అయితే అలాగే నిలబడిపోయాడు. ఏం జరుగుతుందో కూడా తనకు తెలియదు. తనలో ఏదో మార్పు వచ్చిందన్న విషయం ఇంకా తనకు తెలియటం లేదు. ఈలోగా రెస్టారెంట్ ఓనర్ కూడా ఏమైంది అని అడిగితే, ఏమో సార్, ఏదో చిన్న గొడవ అని చెప్పి ఆ విషయాన్ని వదిలేశాడు. ఇక సాయంత్రం పని ముగించుకుని తన ఇంటికైతే వచ్చాడు. తను ఒంటరిగా అక్కడ ఉంటున్నాడు. తన రూమ్ కూడా ఎలా అంటే చాలా చిన్నది. ఒక పాత మంచం, టేబుల్ ఫ్యాన్, ఒక వాష్రూమ్ ఉంటుంది, అంతే. నేరుగా లోపలికి వెళ్ళాడు. తలుపు వేసుకుని మంచం మీద కూర్చున్నాడు. అతని మనసు మళ్ళీ మళ్ళీ ఆ రాత్రి దగ్గరికే వెళ్తుంది. వర్షం, మర్రి చెట్టు, ఆ పాత సంచి, ఆ వింత మనిషి. ఆ తర్వాత ఏమీ గుర్తు రావటం లేదు. ఎంత ఆలోచించినా సరే అంతవరకు మాత్రమే తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో అర్థం కావటం లేదు. ఇక అప్పటికే తనకి విపరీతమైన తలనొప్పి మొదలైంది. అక్కడికక్కడే మంచం మీద పడుకున్నాడు. కొద్ది నిమిషాల్లోనే నిద్రలోకి జారుకున్నాడు. ఆ తరువాత అకస్మాత్తుగా తాను కళ్ళు తెరిచాడు. చూస్తుంటే గది మొత్తం కూడా బాగా చీకటిగా ఉంది. చుట్టూ చూశాడు. ఎలా ఉంది అంటే ఏదో కొంచెం వింతగా అనిపిస్తుంది. గది మొత్తం ఏదో ఏసి పెట్టినట్టుగా కూలైపోయింది. కానీ గది యొక్క డోర్ అలాగే కిటికీలు కూడా మొత్తం క్లోజ్ చేసి ఉన్నాయి. వెంటనే ఫోన్ తీశాడు. అలా టైం చూడగానే అతను ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. అప్పటికే సాయంత్రం అయిపోయింది. తను 2-3 గంటలు మాత్రమే నిద్రపోయినట్టుగా అనిపిస్తుంది. కానీ దాదాపుగా ఒక పూటంతా కూడా అయిపోయింది. అసలు ఇదెలా సాధ్యం? అతనికేమీ కూడా అర్థం కావటం లేదు. మరీ టైం ఇంత వేగంగా అయిపోతున్నట్టుగా ఉంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అతను రావటం ఏంటి, కొట్టడం ఏంటి, నేను వెళ్ళటం ఏంటి? అసలు నిన్నట్టుండి నాకేమవుతుంది? వెంటనే లేచాడు. బాత్రూంకి వెళ్ళి ముఖం కడుక్కున్నాడు. స్నానం కూడా చేశాడు. ఇక తిరిగి వచ్చి తాను బట్టలు మార్చుకోబోతూ ఉండగా అకస్మాత్తుగా తాను ఆగిపోయాడు. ఎందుకంటే అలా చూస్తే తన మంచం మీద ఏదో పడుకున్నట్టుగా ఉంది. ఎలా అంటే దుప్పటి మొత్తాన్ని పూర్తిగా దాని మీదే కప్పుకున్నట్టు. సరిగ్గా ఎవరో దాని క్రింద పడుకున్నట్టుగా అనిపించింది. దాన్ని చూడగానే సౌరవ్ గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది. ఎవరది? ఎవరక్కడ అని వణుకుతుండగా అడిగాడు. అటువైపు నుండి ఏ సమాధానం కూడా లేదు. కానీ లోపల నుండి ఏదో కదులుతున్నట్టుగా ఉంది. అంటే ఎవరో ఒక మనిషి పడుకున్నట్టు నెమ్మదిగా మంచం వైపుగా వెళ్తున్నాడు. తన చేతులు అప్పటికే వణికిపోతున్నాయి. ఇక అక్కడ ఉన్నటువంటి ఆ దుప్పటి పట్టుకుపోయాడు. దాన్ని లాగుతున్నాడు అనేసరికి సడన్గా కరెంట్ పోయింది. అంతే, ఆ దెబ్బతో గది మొత్తం కూడా చీకటైపోయింది. సౌరవ్ అక్కడి నుండి కదలలేకపోయాడు. ఇక అప్పుడు అతనికేదో వినిపించినట్టయింది. ఆ చీకట్లో తనకి తన చెవులకైతే చాలా క్లియర్గా వినిపిస్తుంది. ఎవరో ఏడుస్తున్నారు. అవును, ఒక బాధాకరమైనటువంటి వికృతమైనటువంటి ఏడుపు ఆ గది లోపల నుండి వినిపిస్తుంది. అది ఎక్కడి నుండి వస్తుందో కూడా తెలియటం లేదు.
ఇక సౌరవ్లో అప్పటికే భయం బాగా పెరిగింది. ఎవరు ఎవరు ఏడుస్తున్నారు, ఎవరది అని అడుగుతున్నాడు, కానీ సమాధానం రావటం లేదు. ఆ ఏడుపు ఇంకా అలానే కొనసాగుతూనే ఉంది. ఇక అకస్మాత్తుగా పవర్ వచ్చింది. ఒక్క క్షణం పాటు లైట్స్ ఆన్ అయ్యా, అలాగే ఆఫ్ అయిపోయాయి. ఇక వెంటనే లైట్స్ అనేవి బ్లింక్ అవ్వటం మొదలైంది. అంటే ఆన్ ఆఫ్ అవుతున్నాయి. ఒక్క క్షణంలో సౌరవ్ చూసినటువంటి ఆ దృశ్యం అతని రక్తాన్ని పూర్తిగా గడ్డకట్టేలా చేసింది. అదేంటంటే అక్కడే ఉన్నటువంటి ఒక గోడ మీద మనిషి ఉన్నాడు. గోడకు ముందు కాదు, సరిగ్గా గోడ మీద. అతని శరీరం ఎలా అంటే ఒక బల్లిలా గోడకు అతుక్కుపోయినట్టుగా ఉంది. చేతులు కాళ్ళు కూడా కీటకంలా చాచుకుని ఇలా వంగున్న కాళ్ళలా కనిపించాయి. నెమ్మదిగా తాను చూస్తుండగానే అది నెమ్మదిగా గోడ మీద నుండి పాక్కుంటూ కదలటం మొదలుపెట్టింది. ఇక దాన్ని చూసినటువంటి సౌరవ్ భయంతో గట్టిగా అరిచాడు. ఇక వెంటనే అక్కడి నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ తలుపు దగ్గరకు పరిగెత్తాడు. తనకెప్పుడు కూడా తలుపు లాక్ చేసుకుని నిద్రపోగే అలవాటు ఉంటుంది. ఇక వెంటనే తలుపు వైపుగా పరిగెత్తాడు. ఆ హ్యాండిల్ పట్టుకున్నాడు, ఓపెన్ చెయ్యాలి అనుకున్నాడు, కానీ షాకింగ్గా అది తెరుచుకోలేదు. మరింత గట్టిగా లాగాడు, అయినా సరే ఓపెన్ అవటం లేదు. ఇక వెంటనే తాను ఆ తలుపు మీద గట్టిగా కొట్టడం కూడా మొదలుపెట్టాడు. చుట్టుపక్కల ఎవరైనా ఉంటే పిలుద్దామని హెల్ప్ చేయండి అని అరుస్తూనే ఉన్నాడు. ఇక అంతవరకు ఆ గదిలో ఏడుపు కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక హఠాత్తుగా ఏడుపు అయితే ఆగిపోయింది. ఒక్కసారిగా గదిలో నిశ్శబ్దం అలుముకుంది. ఇక సౌరవ్కి అక్కడేమీ లేనట్టుగా అనిపించింది. ఆ తలుపు యొక్క హ్యాండిల్ పట్టుకుని నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. అలా చూస్తే అక్కడ ఆకారం మాయమైంది. గది మొత్తాన్ని చూశాడు, కానీ ఎక్కడా ఏమీ లేదు. అంతే, ఇది అక్కడ లేదు, ఇంకా వెళ్ళిపోయింది అనుకున్నాడు. ఎలా అయినా బయటపడాలి అని చెప్పి ఇంకా డోర్ హ్యాండిల్ పట్టుకుని లాగుతూ ఉంటే ఒక్కసారిగా అతని వెనుక నుండి ఏదో పట్టుకుంది. ఇక సౌరవ్ గట్టిగా అరిచాడు. కొన్ని 100 కేజీల బరువున్నట్టుగా ఓ రూపం అతను వీపును గుద్దుకొని తన భుజం మీద పళ్ళతో గట్టిగా కరిచింది. భరించలేని నొప్పి. తన భుజం మీద పళ్ళతో గట్టిగా కరవటం మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి కండను గట్టిగా పీకేసినట్టయింది. ఇక ఆ నొప్పి అతని శరీరం అంతా కూడా వ్యాపించింది. రక్తం విపరీతంగా పారుతుంది. ఆ గది మొత్తం కూడా రక్తంతో తడిసిపోయినట్టుగా అయిపోతుంది. అంటే ఫ్లోర్ అంతా కూడా అదే రక్తం. అతను ప్రాణం పోగేలా గట్టిగా అరిచాడు. ఇక ఆ మరుక్షణమే తనకైతే ఒక్కసారిగా మెలకు వచ్చేసింది. మంచం మీద నుండి ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. అతని శరీరం అంతా కూడా విపరీతంగా చెమటతో తడిసిపోయింది. తన గుండె అప్పటికే హద్దు మీరి మరీ కొట్టుకుంటుంది. చుట్టూ చూశాడు. గది మొత్తం కూడా మామూలుగానే ఉంది. సడన్గా తన పక్కనే ఉన్నటువంటి అలారం మోగింది. ఫోన్ తీశాడు. సాయంత్రం 6 గంటలు. అతను కొన్ని లోతైనటువంటి శ్వాసలు తీసుకున్నాడు. తనకు అర్థమైంది ఏంటంటే జరిగిందంతా కూడా కల అని. అలా అని అనుకుంటూ పక్కనే ఉన్న టవల్ తీసుకుని ముఖమంతా కూడా తుడుచుకున్నాడు. కానీ తన చేతులు మాత్రం ఇంకా వణుకుతూనే ఉన్నాయి. ఇక వెంటనే అతను పైకి లేచి బాత్రూంకి వెళ్ళాడు. ఇక అద్దంలో తన ముఖాన్ని చూసుకున్న క్షణం అతని ముఖంలో రూపం మారిపోయినట్టయింది. ఇక అప్పుడే తన భుజం నొప్పిగా ఉంటే వెనక్కి చూసుకున్నాడు. దాని వెనుక భాగంలో స్పష్టంగా ఎవరో కరిచిన గుర్తులైతే ఉన్నాయి. సౌరవ్ నిశ్చేష్టుడై చూశాడు. తన శరీరం అంతా కూడా వణుకొచ్చేస్తుంది. జ్వరం వచ్చినట్టుగా అవుతుంది. కాదు, ఇదంతా కూడా అబద్ధం అని తనకు తానే చెప్పుకున్నాడు. ఇక భుజం మీద ఉన్న గుర్తులన్నీ తాకి చూసుకున్నాడు. కానీ అక్కడ అవి నిజంగానే ఉన్నాయి. ఇక వెంటనే అతను బట్టలు వేసుకుని అక్కడి నుండి నేరుగా రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాడు. ఇక అతను ఆ రోజు కొంచెం వేగంగా వెళ్ళేసరికి మేనేజర్ కొంచెం ఆశ్చర్యంగా చూశాడు. ఏంటి, ఈరోజు బాగా వేగంగా వచ్చేసినట్టున్నావు? ఇక సౌరవ్ కొంచెం బలవంతంగా నవ్వుతూ, ఈరోజు కొంచెం ఎక్కువ సంపాదించాలి అనుకుంటున్నాను అలా అనేశాడు. ఇక మేనేజర్ వెంటనే తలూపి అతనికి కొన్ని డెలివరీస్ అయితే ఇచ్చాడు. ఇక సౌరవ్ జరిగిందంతా మర్చిపోవాలి అనుకున్నాడు. కానీ ఒక్క ప్రశ్న అతని మనసులో మాటి మాటికి తిరుగుతూనే ఉంది. అది కల మాత్రమేనా?
ఒకవేళ కళ మాత్రమే అయితే ఆ కరిచిన గుర్తులు నా భుజం మీదకి ఎలా వచ్చాయి? లేదు, ఏదో జరుగుతుంది, నాకు తెలియదు కానీ ఏదో జరుగుతుంది అనుకుంటున్నాడు. అతను తన పనినైతే కొనసాగించాడు. కొన్ని గంటల తర్వాత మరికొన్ని ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఇక వాటిల్లో ఒక ఆర్డర్ యొక్క అడ్రస్ చాలా దూరంగా ఉంది. సౌరవ్ ఒక్క క్షణం ఆగాడు. ఆర్డర్ని వెంటనే రిజెక్ట్ చెయ్యాలి అనుకున్నాడు, కానీ వెళ్ళాలి అనుకున్నాడు. ఎందుకంటే తనకున్న డబ్బు అవసరం అతన్ని ముందుకు నెట్టింది. వెంటనే పిజ్జా తీసుకున్నాడు, బయలుదేరాడు. కొంచెం ముందుకు వెళ్ళేసరికి మ్యాప్ సెట్ చేసుకుంటూ ఉండగా ఆ రోడ్డు కూడా క్రమక్రమంగా మరింత నిర్మానుష్యంగా మారుతుంది. ఇల్లు తగ్గిపోయాయి, లైట్స్ కూడా తగ్గిపోయాయి, మనుషులు కూడా కనపడటం లేదు. యాదృచ్ఛికంగా వర్షం కూడా మొదలైంది. ఇక సౌరవ్ గుండె మరింత వేగంతో కొట్టుకుంటుంది. అతనికి ఆ మర్రి చెట్టు గుర్తొచ్చింది, పాత సంచి కూడా గుర్తొచ్చింది. కానీ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఈసారి తనకెలా అనిపించింది అంటే అకస్మాత్తుగా అతని వెనుక ఎవరో కూర్చున్నట్టుగా అనిపించింది. తాను వెళ్తున్నటువంటి స్కూటర్ చాలా బరువుగా మారిపోయింది. ఇక సౌరవ్ పక్కనే ఉన్నటువంటి మిర్రర్లో చూశాడు. అలా చూస్తే తన వెనుక ఎవ్వరూ కనిపించలేదు. ఇక భయపడుతూనే ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఒకవైపు వర్షం అలానే పడుతుంది. అక్కడక్కడ హెల్మెట్ పైన వాటర్ మొత్తం నిండి రోడ్డు కూడా కనపడటం లేదు. ఇక అలాంటప్పుడే ఏదో అతని భుజాలను వెనుక నుండి చాలా గట్టిగా పట్టుకుంది. ఇక సౌరవ్ గట్టిగా అరిచాడు. ఆ పట్టు మరింత గట్టిగా మారిపోయింది. ఇక ఆ నొప్పి శరీరం అంతా కూడా వ్యాపించింది. మళ్ళీ అద్దంలో చూశాడు, కానీ ఏమీ లేదు. కానీ తనకి నొప్పి మాత్రం పెరుగుతూనే ఉంది. ఇక వెనక్కి ఏముందో చూడాలి అనుకున్నాడు. నెమ్మదిగా చూడాలా వద్దా అనుకుంటూనే చాలా నెమ్మదిగా భుజం మీద నుండి ఇలా వెనక్కి తిరిగి చూశాడు. అంతే, అలా చూసిన మరుక్షణమే తన వెనుక ఓ స్త్రీ కూర్చుంది. తాను చూడటానికి ఎలా ఉంది అంటే ముఖమంతా కూడా భయంకరంగా ఉంది. జుట్టు పూర్తిగా తడిసిపోయింది. అక్కడక్కడ తెగిపోయినట్టుగా జుట్టు సగమే ఉన్నట్టుగా కనబడుతుంది. ముఖాన్ని కూడా సగం వరకు కప్పి ఉంది. కళ్ళు కూడా చాలా పెద్దవిగా ఉన్నాయి. తన చర్మం అయితే తెలుపుగా ఉంది. నోరు భయంకరమైనటువంటి నవ్వుతో వంకరపోయినట్టుగా ఉంది. ఇక అప్పటికే తనకు అర్థమైంది తన వెనుక ఒక భయంకరమైనటువంటి దెయ్యం కూర్చుంది అని చెప్పి. మరి అలాంటి రూపాన్ని చూశాక ఎవ్వరి మనసైనా సరే అదుపు తప్పుతుంది. ఇక సౌరవ్కి తన మనసుతో పాటు శరీరం కూడా బాగా అదుపు తప్పి వెంటనే తన యొక్క స్కూటర్ మీద కూడా నియంత్రణ కోల్పోయాడు. అక్కడికక్కడే స్కూటర్ పట్టు తప్పింది. వెంటనే రోడ్డు మీద నుండి పక్కకు పడిపోయి పక్కనే ఉన్నటువంటి ఓ చెట్టును కూడా ఢీకొట్టేశాడు. తాను కూడా నేలను గట్టిగా ఢీకొట్టాడు. ఆ తరువాత అంతా కూడా చీకటిగా మారిపోయింది. తరువాత సౌరవ్ కళ్ళు తెరిచినప్పుడు చూస్తే అతను ఒక మంచం మీద పడుకున్నాడు. కానీ తాను ఉన్నది తను ఉండేటటువంటి ఆ ఇంట్లో కాదు, వాళ్ళ సొంత ఊరిలో, వాళ్ళ ఇంట్లో. తన తల్లి మాధవి చటర్జీ మంచం పక్కనే ఉంది. తండ్రి కూడా పక్కనే నిల్చున్నాడు. చెల్లెలు కూడా మంచం పక్కనే కూర్చుని ఏడుస్తుంది. ఇక సౌరవ్ కళ్ళు తెరిచి అయోమయంగా చూశాడు. నేనెక్కడున్నాను? అలా చెప్పగానే తన తల్లి అతని చెయ్యి పట్టుకుంది. నువ్వు ఇంట్లో ఉన్నావు అని సంతోషంగా అంది. సౌరవ్ తన వైపుగా చూశాడు. ఇంట్లోకి ఎలా వచ్చాను? నీకు యాక్సిడెంట్ అయిందిరా. అలా తండ్రి చెప్పగానే సౌరవ్ లేచి కూర్చోవడానికి ప్రయత్నించాడు. తన శరీరం అంతా కూడా నొప్పి, చేతులు కాళ్ళు మొత్తం చిన్న చిన్న గాయాలతో ఉన్నాయి. కానీ అతనికి అన్నిటికంటే భయాన్ని కలిగించింది అతని మెడ చుట్టూ కట్టినటువంటి అనేక తాయెత్తులా కనిపించాయి. నాకేమైంది అని కంగారు పడుతూ వాటిని పట్టుకోగా తన తండ్రి లోతుగా ఒక ఊపిరి తీసుకుని, 3 రోజుల క్రితం నువ్వొక నిర్మానుష్యమైన రోడ్డు మీద పడిపోకి మీ ఓనర్కి దొరికావు. మీ ఓనర్ నిన్ను అక్కడి నుండి హాస్పిటల్కు తీసుకువెళ్ళారు. వెంటనే మాకు ఫోన్ చేశారు. ఆ మరుసటి రోజే వచ్చాం. సౌరవ్ తండ్రి వైపుగా చూశాడు. 3 రోజులా? అవును, 3 రోజులుగా నువ్వు కోమలోనే ఉన్నావురా అని వాళ్ళ అమ్మ ఏడుస్తూ చెప్పింది. తన తండ్రి చెప్పడం కొనసాగించాడు. అక్కడికి వెళ్ళాక డాక్టర్ నువ్వు కోమాలో ఉన్నావు అని చెప్పారు. ఇక వారు చెయ్యగలిగిందంతా కూడా చేశారు.
ఇంకా అక్కడే ఉంచిన ఫలితం లేదు, తీసుకువెళ్ళిపోండి అని చెప్పగా మేం కూడా నిన్ను అక్కడి నుండి ఇంటికి తీసుకొచ్చాం. ఎక్కడ నిన్ను కోల్పోతామో అని చెప్పి చాలా వరకు భయపడ్డాంరా. తన తండ్రి గొంతు వణుకుతుంది. సౌరవ్ తన కుటుంబం వైపుగా చూశాడు. తరువాత ఏమైంది? తన తండ్రి నెమ్మదిగా ఇలా చెప్పాడు. మేము మన కులదైవాన్ని ప్రార్థించాంరా. గంటల తరబడి ప్రార్థించాం, భజనలు కూడా పెట్టాం. ఆ ప్రార్థన తరువాత అమ్మ తాలూకా ఆ కుంకుమను తీసుకొచ్చి నీ నుదురు పెట్టాం. అకస్మాత్తుగా తండ్రి ఆగిపోయాడు. ఏమైంది? నీలో చలనం వచ్చిందిరా. గదిలో అంతా కూడా నిశ్శబ్దంగా అయిపోయాం. ఇక అప్పుడే మాకు అర్థమైందిరా, ఏదో జరిగింది, అలాగే నువ్వు బ్రతుకుతావో అన్న ఆశ కూడా పెరిగింది. కానీ ఆ తరువాత నువ్వు కళ్ళు తెరిచినప్పటికీ మా కొడుకులా చూడలేదు, ఎవరో కొత్త వాళ్ళని చూస్తున్నట్టుగా అనిపించింది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే మన కులదేవత గుడికి వెళ్ళాం. అక్కడే ఓ పురోహితుని కూడా కలిసాం. తన పేరు హరదన్. అతన్ని వెంటనే ఇక్కడికి తీసుకొచ్చాం. జరిగిందంతా విన్న తరువాత అతను ఏం చెయ్యాలో బాగా ఆలోచించారు. కానీ తాను వచ్చి నిన్ను చూసిన క్షణం అతని ముఖంలో భావం మారిపోయింది. తరువాత మా అందరినీ కూడా పిలిచి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టారు. ఇది మామూలుగా జరిగిన యాక్సిడెంట్ అయితే కాదు, ఏదో ఉంది అని. ఆ రాత్రి ఇంట్లో ఒక పూజ అయితే పెట్టారు. పవిత్రమైన దీపాలు వెలిగించారు. గది మొత్తం మంత్రాలతో నిండిపోయింది. మన ఫ్యామిలీ అంతా నీ చుట్టూ కూర్చుంది. మొదట్లో ఏమీ లేదురా, కానీ అకస్మాత్తుగా నీ శరీరం వణకడం మొదలైంది. నీ కళ్ళు కూడా తెరుచుకున్నాయి. ఒక్కసారిగా నీ గొంతు కూడా మారిపోయింది. ఏదో తెలియని గొంతు నుండి నీ స్వరం వచ్చింది. ఇక హరదన్ గారు పూజను కొనసాగించారు. అకస్మాత్తుగా నువ్వు హిందీలో మాట్లాడడం మొదలుపెట్టావు. అంతవరకు కనీసం చలనం కూడా లేని నువ్వు అలా మాట్లాడడంతో అంత ఆశ్చర్యంతో చూస్తున్నావు. నువ్వు ఏం చెప్పావు అంటే, మేము ఆ రోడ్డు మీద చనిపోగాం. ఆ మాట వినగానే అందరం హడిలిపోతున్నాం. పూజారి అడిగారు, మీరు ఎవరు అని. మరో గొంతు నీ నోటి నుండి వచ్చింది. మేం మొత్తం ఇద్దరమంటూ ఒక స్త్రీ గొంతు అంటుంది. మేము అక్కడే చనిపోగాం. అప్పటి నుండి అదే రోడ్డు మీద తిరుగుతున్నాము అని. ఇక మన ఫ్యామిలీ వాళ్ళందరికీ అయితే ధైర్యం చాలలేదు. భయంతో అక్కడి నుండి కొంచెం పక్కకు వెళ్ళిపోయారు. ఆ తరువాత ఆ రెండు ఆత్మలకు తాను ఏం చెప్పారో తెలీదు. పూజారి గారి మాటలు విన్న తర్వాత అవి వాటి గురించి చెప్పడం మొదలుపెట్టాయి. వారు ఆ నిర్మానుష్యమైనటువంటి రోడ్డు మీద ఓ ఘోరమైన యాక్సిడెంట్లో చనిపోయారు. ఒక ట్రాక్టర్ వాళ్ళను గుద్దేసిందట. వారు చనిపోయిన తర్వాత వారి ఆత్మలు ప్రాతాత్మలుగా అక్కడే ఇరుక్కున్నాయి. కానీ అది మాత్రమే కాదు, అంతకుముందు ఎవరో ఒకరు నీలాగే వీటి చేత ఆవహించబడ్డారు. వాళ్ళను వదిలించే భాగంలో ఒక తాంత్రిక పూజను చేసి ఆ పూజలో భాగంగా వాటికి ఇష్టమైన ఆహారాన్ని, కొన్ని వస్తువుల్ని ఓ పాత గొడ్డ సంచిలో ఉంచారు. అదంతా కూడా కంప్లీట్ అయింది. ఆ సంచిని మర్రి చెట్టు కొమ్మకైతే కట్టారంట. ఇక అప్పటి నుండి అవి ఆ సంచికే అంటుకుపోగాయి. ఆ చెట్టుకు కూడా పట్టుకున్నాయి. ఒకవేళ ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ వాటిని ముట్టుకుంటే చాలు వాటి ప్రభావానికి గురవుతారు. అలాగే నువ్వు అలాంటి వేళ అక్కడికి వెళ్ళటం మాత్రమే కాదు, దాన్ని పట్టుకుని క్రిందకు లాగావంట. ఆ క్షణమే నీలో కూడా వచ్చేసాగి. ఆ తరువాత అంతా కూడా మారిపోయింది. అది మాత్రమే కాదురా, నీకు ఆ ఇంట్లో ఏమేం జరిగిందో మొత్తం కూడా మాకు కళ్ళ కట్టినట్టుగా వివరించాయి. అవి నిన్ను చంపాలనుకున్నాయి కూడా. అలా జరిగిన ప్రతిదీ ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంది. ఇక ఆత్మలు నిన్ను అప్పటి నుండి అనుసరిస్తూనే ఉన్నాయి. ఇక జరిగిన విషయాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి హరదన్ గారు ఆ ఆత్మల్లో వెంటనే నీ నుండి వేరు చేయటానికి ఒక శక్తివంతమైనటువంటి ప్రక్రియను మొదలుపెట్టారు. అది దాదాపుగా గంటల తరబడి సాగిందిరా. నీ శరీరం కూడా తీవ్రంగా కంపించుకుపోయింది. ఆ పూజలో నువ్వు అరిచావు, ఏడ్చావు, కొన్నిసార్లు రకరకాలుగా మాట్లాడావు, కొన్నిసార్లు రెండు గొంతుల్లో మాట్లాడావు. మన కుటుంబం అంతా కూడా సహాయంగా ఉంది. ఇక హరదన్ గారు ఆ పూజను అలానే కొనసాగించారు. చివరికి తెల్లవారుజామున ఒక 4 గంటల కల్లా నువ్వు అకస్మాత్తుగా పూజ మధ్యలో పడిపోయావు. గదంతా కూడా నార్మల్ అయింది.
ఆ దీపాలు వణుకుతున్నవి కూడా సాధారణంగా ఆగిపోగాయి. ఆ వింత గొంతులు కూడా ఆగిపోగాయి. ఇక అప్పుడే హరధన్ నీ వైపు చూశారు. ఆ తరువాత పూజారి గారు చెప్పారు, నీకింకా ఏం కాదు అని చెప్పి. ఆ తర్వాత నువ్వు నెమ్మదిగా కళ్ళు తెరిచావు. మళ్ళీ కాసేపటికి ఏడ్చావు, అలాగే పడిపోయావు. ఇక అప్పుడనగా పడిపోయిన నువ్వు ఈరోజు లేచావు. అంతకుముందు 3 రోజుల పాటు నీకైతే స్పృహ లేదు. ఆ పూజ జరిగిన తర్వాత ఒక్కరోజు పాటు నీకైతే స్పృహ లేదు. మొత్తానికి ఒక్క 4-5 రోజులు మా ప్రపంచంలో అయితే పూర్తిగా లేవురా అని జరిగిన ప్రతి విషయాన్ని కూడా సౌరవ్ తండ్రి ఎంతో వివరంగా చెప్పాడు. ఇక సౌరవ్ వెంటనే తన తల్లి తండ్రిని పట్టుకుని ఏడ్చేశాడు. ఇక తన చెల్లి కూడా పక్కనే ఉంది. ఇక వారందరి వైపు చూస్తూనే మళ్ళీ ఆ మర్రి చెట్టు, దాని కింద సంచి, అలాగే ఆ రూపాలు గుర్తు రాగానే అతని శరీరం వణకడం మొదలైంది. ఇక ఆ రోజు నుండి కూడా సౌరవ్ సూర్యాస్తమయం తరువాత ఆ రోడ్డు మీదకి వెళ్ళటమే మానేశాడు. రాత్రిపూట కూడా ఎప్పుడూ చెట్ల కింద ఆగటం లేదు. నిర్మానుష్యమైనటువంటి రోడ్లు పక్కనే అక్కడక్కడ పడి ఉన్న వస్తువుల్ని ఎప్పటికీ తాకడం కూడా మానేశాడు. ఎందుకంటే ఆ రాత్రి సౌరవ్ ఒక భయంకరమైన పాఠాన్ని నేర్చుకున్నాడు. నిర్మానుష్యమైన రోడ్డు మీద పడి ఉన్న ప్రతి వస్తువు తీసుకోవటానికి పనికిరాదు. కొన్నిసార్లు ఒక సాధారణమైన వస్తువులా కనిపించేది కూడా ఎవరో తనను తాకడం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఏదో భయంకరమైనటువంటి శక్తి గుప్పెట్లో ఉండొచ్చు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మాకు చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి భయంకరమైన కథల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం, మీ దగ్గర కూడా ఏదైనా నిజమైనటువంటి వింత అనుభవం, ఏదైనా దెయ్యం కథ ఉంటే మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి పంపండి. మీ కథను తరువాతి వీడియోలో చెప్తాం. కలుద్దాం మరో అద్భుతమైనటువంటి కథలో.